హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టామరిన్ లాలీపాప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే అందరికీ చాలా ఇష్టం కదా. అది ఎలానో ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా చింతపండు తీసుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత ఇలా మొత్తం చింతపండు రసం తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని చింతపండు రసం మొత్తం యాడ్ చేసుకోవాలి. ఒక 2 కప్స్ చింతపండు రసానికి అలాగే 2 కప్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం చిక్కగా అవ్వాలి. బెల్లం మొత్తం కరగాలి. ఒక 15 మినిట్స్లో చిక్కగా అయిపోతుంది మొత్తం. అలా చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఒక 15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. కొంచెం దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం కాకుండా ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టామరిన్ లాలీపాప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే షాప్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అలాగే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అడగంటకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం చూసారు కదా. ఇలా మొత్తం చిక్కగా అయిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇలా ఒక బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ చేసుకొని ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఆ తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఒక కవర్తో ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే త్వరగా ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఇలా పెట్టేసుకోవాలి, లేకపోతే పూర్తిగా గట్టిగా అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా డిప్ చేసుకుంటూ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని కవర్తో క్లోజ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా, టేస్టీగా, పుల్లగా, కారంగా టామరిన్ లాలీపాప్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే ఎవరైనా కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.